నమస్తే ఫ్రెండ్స్, నేను మీ భవాని. వర్షాకాలంలో, చలికాలంలో వేడి వేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా! అలాంటప్పుడు వేడి వేడిగా పునుగులు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయి. చూడండి, లోపల గుల్ల గుల్లగా, పైన క్రిస్పీగా చాలా టేస్టీగా ఉండే పునుగులండి. నేనైతే పల్లీ చట్నీతో పునుగులు వేసుకొని తింటున్నాను. చాలా టేస్టీగా ఉన్నాయండి పునుగులు మాత్రము. ఎలా చేశానన్నదే కదా మీ డౌటు. చూపిస్తాను పదండి. ఒక బౌల్ తీసుకోవాలి. అందులో మనము ఫస్ట్ రోజు ఇడ్లీలు అయితే వేస్తామో, మరొక రోజు మిగిలిపోయిన ఇడ్లీ పిండి ఉంటుంది కదా, ఆ ఇడ్లీ పిండిని అయితే తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. టేస్ట్కి తగినంతగా సాల్ట్ని వేసుకోవాలి. పావు స్పూన్ వరకు వంట సోడాని వేసుకోవాలి. 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఒక పెద్ద ఉల్లిగడ్డను తీసుకొని సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఒక రెమ్మ కరివేపాకును సన్నగా కట్ చేసి వేసేసుకోవాలి. ఇందులో కావాలనుకుంటే కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసి వేసేసుకోవచ్చు. ఒక పెద్ద క్యారెట్ని అయితే తీసుకొని క్యారెట్ని మంచిగా తురిమి క్యారెట్ తురుముని వేసుకోవాలి. క్యారెట్ తురుము వేయడం వల్ల చాలా కమ్మగా ఉంటాయి పునుగులు, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఒక కప్పు వరకు మైదా పిండిని అయితే జల్లించి వేసేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. పునుగుల పిండి గట్టిగా ఉందనుకోండి, కొంచెం కొంచెంగా వాటర్ని వేసుకుంటూ పునుగుల పిండిని అయితే కలుపుకోవాలి. చూడండి, ఇలా పునుగులు వేసేసుకొని తర్వాత ఒకసారి అయితే పునుగులను వేసుకొని చెక్ చేసుకోవాలి. గట్టిగా ఉందనుకోండి, కొంచెం వాటర్ని వేసి లూజ్ చేసుకోవాలి. లూజ్గా ఉన్నట్టయితే మరి కొంచెం మైదా పిండి వేసేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత పిండిని అయితే చెక్ చేసుకోవాలి పునుగులు వేసుకొని. పునుగుల పిండి పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత కొంచెం పిండిని వేసుకొని చెక్ చేసుకోవాలి. ఆయిల్ వేడైందనుకోండి, లో ఫ్లేమ్లో మంటను పెట్టేసుకొని పునుగులను అయితే వేసేసుకోవాలి. చూడండి, ఇలా కొంచెం కొంచెంగా మన చేతి వేళ్ళతోని పిండినైతే వదలాలండి. చేతితో మనం వేస్తూ ఉండగానే పునుగులు పైనకి తేలుతూ వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు జాలి గరిటెను తీసుకొని ఒక్కొక్క దాన్ని తింపుకుంటూ రెడ్గా కాలిన తర్వాత ఒక ప్లేట్లో టిష్యూ పేపర్ని వేసేసుకొని మనం రెడ్గా కాలిన పునుగులని టిష్యూ పేపర్ పైన వేసేసుకోవాలి. ఆయిల్ ఎక్కువ పీల్చదండి. ఆయిల్ ఒకవేళ పీలుస్తుంది అనుకుంటే మీ పిండిలో ఏదో వంట సోడా ఎక్కువైందని అర్థము. పునుగులు మాత్రం ఆయిల్ పట్టదండి. చాలా మంచిగా వస్తాయి పునుగులు. మళ్ళీ రెండోసారి కూడా వేసి చూపిస్తున్నాను చూడండి. చాలా సింపుల్గా వేయచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకైనా, ఈవినింగ్ స్నాక్స్ లాగైనా, లంచ్ బాక్స్లోకి కూడా, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, స్కూల్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజీకి వెళ్ళే వాళ్ళకి కూడా ఇలా చేసి పెట్టచ్చండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, పెద్దవాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అందులో మైదా పిండితో చేసి, దోశ పిండితో చేసినవి, బియ్య పిండితో చేసిన పునుగుల కంటే ఇడ్లీ పిండితో చేసిన పునుగులే చాలా క్రిస్పీగా, లోపల గుల్లా గుల్లగా, టేస్ట్ చాలా బాగుంటాయండి. అద్దిరిపోతాయి. ఇందులోకి పల్లీ చట్నీ అయినా, టమాటా చట్నీ అయినా చేసుకొని తినచ్చు. ఒకసారి వేసిన పునుగులను కూడా తీసిన తర్వాత ప్లేట్లోకి చూడండి, లోపల గుల్లాగా, పైన క్రిస్పీగా ఎంత బాగున్నాయో చూడండి. పునుగులు మాత్రము నేను త్రుంచి మరీ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి పల్లీ చట్నీని అయితే చేశాను. నేనైతే వేడివేడిగా పునుగులు వేసుకొని తింటున్నానండి. మా పిల్లలు, మా హస్బెండ్ తిన్నారు. వాళ్ళు చాలా అంటే చాలా బాగున్నాయి అన్నారు. నేను కూడా తింటున్నానండి. ఇడ్లీ పిండితో చేశానండి. నేను చేసిన ఈ పునుగుల వీడియో నచ్చినట్టయితే వెంటనే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడము మర్చిపోకండి. మీకు నచ్చితే లైక్ కొట్టడము మర్చిపోకండి. థ్యాంక్ యూ.